సత్యసాయి జిల్లా కదిరి మండలం కదిరికి 15 కిలోమీటర్ దూరంలో ఉన్న పాలబావి. ఈ బావి గురించి చూస్తే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తీవ్ర కరువు ఎద్దడి ప్రాంతం సమయంలో సాసలు చిన్నమ్మన మహాసాధ్వి ఒకే రోజు రాత్రి తవ్వించిన బావి. సుమారు 80 అడుగుల లోతులో ఉన్న ఈ బావి ఎలాంటి సమయంలో కూడా ఎండిపోయిన చరిత్ర లేదు. ఎన్నో విశేషాలు వింతలున్న ఈ పాలబావిపై లోకలేటిని అందిస్తుంది ప్రత్యేక కథనం. పాలబావి గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఈ సాసలు చిన్నమ్మ గారని వైష్ణవ భక్తురాలైన మహాసాధ్వి శ్రీ సాసల చిన్నమ్మ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి దక్షిణ గోపురం నిర్మాణం చేపట్టి అలాగే పాలబావిని కూడా ఒకే రాత్రి తవ్వించి ఈ పాలబావిని ఒకే రాత్రిలో తవ్వించడం జరిగింది. పురాణాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ పాలబావికి క్షీరతీర్థం అనే పేరు కూడా ఉంది. క్షీరతీర్థం అనే పేరు రావడానికి కారణం క్షీరకేతుడు అనే రాజు సంతాన ప్రాప్తి కోసము, పుత్ర ప్రాప్తి కోసము స్వామివారిని దర్శించి ఈ బావిలో స్నానం ఆచరించగా స్వామివారి అనుగ్రహంతో పుత్ర ప్రాప్తి కలిగినట్లు పురాణాల ద్వారా తెలియడం జరిగింది. క్షీరకేతుకుని వల్ల క్షీరతీర్థం అనే పేరు రావడం జరిగింది పాలబావికి. పాలబావి విశిష్టత ఏంటంటే ఎంతటి కరువు వచ్చినా సరే ఈ బావిలో నీళ్లు తగ్గకపోవడం విశేషం. నిండు వేసవిలో కూడా ఈ బావి పొంగి పొరిలినట్లు కూడా నిర్ధారణ జరిగింది మనకి. ఈ బావిలో నీరు అతి శ్రేష్టమైన పాలవలే ఉంటాయనేది విశిష్టత ఉంది. ఈ బావి ఎంత లోతు ఉందనేది కూడా మనకు అంచనాకు కూడా దొరకని విశేషం. బావి లోతు మనమైతే తెలుసుకోలేము. భక్తాదులు ఈ నీటిని ఒక నీళ్ళలాగా కాకుండా ఓ తీర్థాలలాగా స్వీకరిస్తారు. ఇళ్లలో ఏదైనా వాళ్ళ పరిస్థితులు బాగలేకపోయినా కూడా ఈ నీళ్లు తీసుకెళ్లి ఇంట్లో చల్లుకుంటే కూడా మంచి జరుగుతున్న ఇది కూడా ఉంది. పాలబావికి మంచి విశిష్టత ఉంది. ఈ కదిరి ప్రాంతంలో కాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆధారంగా ఈ పాలబావి మంచి ప్రత్యేకతలను రూపుదాల్చుకుంది.